రామగుండం 52వ డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ మాదిగ బస్తీకి చెందిన యువకులు శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుట్ల సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సమ్మయ్య సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొని సదరు కమిటీకి కాకతీయ నగర్ మాదిగవాడ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ గా నామకరణం చేశారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి అధ్యక్షులుగా తోకల ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా బీర్నేని అభిలాష్, తాండ్ర శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆరేపల్లి రాకేష్, సంయుక్త కార్యదర్శిగా కడుకొంట్ల విష్ణుచరణ్, కోశాధికారిగా ఒంటేరు మనోజ్ కుమార్, కార్యదర్శిగా జిల్లాల అక్షయ్, ప్రచార కార్యదర్శిగా ఇందారపు వర్ధన్, కార్యవర్గ సభ్యులుగా ఇందారపు అశోక్, తోటపల్లి శేఖర్, అంకెల భరత్, చిలుమల అశోక్, ఉరుసు సునీల్, ఇందారం వర్షిత్, పోరేటి యశ్వంత్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తులో మాదిగవాడ అభివృద్ధితో పాటు మాదిగ జాతి ఆత్మ గౌరవం కోసం ఐక్యంగా కృషి చేస్తామని అన్నారు. కానీ 52వ డివిజన్ కాకతీయ నగర్ మాదిగ బస్తీ యువత ఐక్యంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ యొక్క మాదిగ బస్తీ యువకులందరూ కలిసి అంబేద్కర్ యూత్ అసోసియేషన్గా ఎన్నుకోబడ్డారు. ఏకగ్రీవంగా ఈ యొక్క కమిటీని నా తెలంగాణ మాదిగ హక్కుల దండోరా సమ్మయ్య నా ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడ్డారు. అధ్యక్షులుగా తోకల ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా తాండ్ర శివ, బీర్నేని అభిలాష్, ప్రధాన కార్యదర్శిగా ఏ రాకేష్, సంయుక్త కార్యదర్శిగా కనుకుట్ల విష్ణుచరణ్, ప్రచార కార్యదర్శిగా ఇందారపు వర్ధన్ ఈ యొక్క కమిటీని ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క మాదిగ బస్తీ అదేవిధంగా అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మాదిగ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా యువకులందరూ ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.